శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మిథున రాశి వారికి 1 జూలై నుంచి 15 జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ప్రెజెంట్ టైం కనుక చూసుకున్నట్లయితే బాగుంది. ఎలాంటి పరంగా కనుక చూసుకున్నది ఎంత బ్యాడ్ అయితే ఏం లేదు, అన్ని ప్రకారంగా బాగానే ఉండబోతుంది. మీ రాశి ప్రెజెంట్ అయితే కనుక చూసుకున్నట్లయితే శుభకర్తరి యోగంలో అయితే ఉండడం జరిగింది. అంటే కర్కాటక రాశి లోపల బుధుడు, అలాగే ద్వాదశ స్థానం అంటే వృషభ రాశి లోపల శుక్రుడు గోచరం అయితే నడుస్తుంది. శుక్రుడు అలాగే బుధుడు శుభగ్రహాలు కాబట్టి అది మీ శుభకర్తరి యోగంలో ఉండడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కాస్త వికసించేలా రాబోయే రోజుల్లో చాలా ప్రోగ్రామింగ్ అయితే జరగబోతుంది. ఒక విషయం తెలుసుకోండి, గోచరం ఎప్పుడు ఏదైతే ఉంటుందో ఇన్ఫ్యాక్ట్ 50 to 60% ఉంటుంది. మిగతా పర్సెంటేజ్ మన జాతకంలో కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి మిథున రాశి చాలా బాగుందని చెప్తున్నా, ఉన్నది కాబట్టి చెప్తున్నా. కానీ మీ జాతకంలో కనుక ప్రెజెంట్ ఏదైనా దశ సరిగ్గా లేకపోయినట్లయితే, అంతర్దశ సరిగ్గా లేకపోయినట్లయితే దానికి కొద్దిగా బ్యాడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. దానిది కొద్దిగా బ్యాడ్ ఎఫెక్ట్ కూడా మీరు చూడాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా ప్రెజెంట్ మిథున రాశి వారికి టైం బాగానే ఉన్నది. ఈ గోచర సమయకాలం కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి మీ తృతీయాధిపతి సూర్యుడు మీ రాశి పైన ఉండడం వల్ల ట్రావెలింగ్స్ కొన్ని అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల లోపల కొద్దిగా సొంతంగా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దానితో పాటు ప్రత్యేకంగా ఇంతకు ముందు ఏవైతే పనిలో మీరు కొద్దిగా పెండింగ్ పెట్టారో ఆ పనులు రాబోయే రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఏదైతే మీరు కొద్దిగా సగం పని చేసి వదిలేశారో ఆ పని ముందుకు జరగబోతుంది. ఇంతకుముందు ఏ పని పట్ల అయితే మీకు కొద్దిగా నిరుత్సాహం కలిగిందో రాబోయే రోజుల్లో ఆ పని పట్ల కొద్దిగా ఉత్సాహం పెరగబోతుంది. అంటే ప్రత్యేకంగా ఏంటంటే వర్క్ పరంగా, పర్సనల్ డెవలప్మెంట్ పరంగా ఈ టైం ఏదైతే ఉందో మిథున రాశి వారికి పాజిటివ్గా ఉండబోతుంది. ఫైనాన్స్ పరంగా కనుక చూసుకున్నైతే కొద్దిగా ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు, మీ రాశ్యాధిపతి 2nd హౌస్లో ఉన్నాడు. 11th లార్డ్ కనుక చూసుకున్నైతే కుజుడు అవుతాడు. ఆ కుజుడు కూడా చూసుకున్నైతే మీ రాశి నుంచి తృతీయ స్థానం లోపల కేతు వెంట ఉన్నాడు. కాబట్టి ఈ కండిషన్ బాగానే ఉంది. డబ్బుకి సంబంధించిన విషయాల లోపల ప్రెజెంట్ మిథున రాశి వరకు అయితే బ్యాడ్ అయితే లేదు, ఖర్చులు భయంకరంగా రాబోయే రోజుల్లో కాబోతున్నాయి. సర్టన్లీ అంటే మీరు ఒకటి ప్లాన్ చేయకుండా ఏవైతే ఖర్చులు అవుతాయో అవి రాబోయే రోజుల్లో ఖర్చులు అవ్వబోతున్నాయి. అని ప్రత్యేకంగా ఈ ఖర్చులు మీ వ్యక్తిగత జీవితం పైన కాబోతున్నాయి. మీ వ్యక్తిగత జీవితం పైన ముందు నుంచే కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏవైనా మీకు ఉన్నట్లయితే అవి కొద్దిగా జాగ్రత్తగా. ఎందుకంటే సాటర్న్ 3rd ఆస్పెక్ట్ శుక్రుని పైన ఉండబోతుంది, ద్వాదశాధిపతి పైన కూడా ఉండబోతుంది. సో నేను చెప్పాల్సింది ఏంటంటే కొద్దిగా కోర్ట్ కేసు, పోలీస్ కేసు ఉన్నట్లయితే అటుపక్కన కొద్దిగా ఖర్చు సడన్లీ అవుతుంటాయి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ శుక్రుడు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఎవరైతే ఫారిన్ సెటిల్మెంట్, ఎవరైతే పర్మనెంట్ ఫారిన్ లోపల ఉండాలని అనుకుంటున్నారో అలాంటి వారు కూడా ప్రెజెంట్ గోచరం ఏదైతే ఉందో అనుకూలంగానే కనబడుతుంది. దేవగురు బృహస్పతి మీ రాశి లోపల గోచరం ఉన్నా కూడా హస్తగతిలో ఉన్నాడు. హస్తగతిలో ఉంటే ప్రభావం ఉండదా అంటే ప్రభావం ఉంటుంది, లేదనని కాదు. కానీ కాంబినేషన్ డిగ్రీ పరంగా ఎప్పుడైతే సూర్యుడు ఇప్పుడు 5th జూలై దాటిన తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత కొద్దిగా పాజిటివ్ కూడా అవుతుంది. కొద్దిగా డిగ్రీ దూరం అయిన తర్వాత పాజిటివ్ కూడా అవుద్ది. కాబట్టి ఈ గురువుడు అదే రకంగా సూర్యుడు మీకు కొన్ని విషయాల లోపల మంచి డెవలప్మెంట్ అయితే చేయగలుగుతాడు. ఇంకొక విషయం తెలుసుకోండి, ఇన్కమ్ సోర్స్ పరంగా ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం మీరు ప్రయత్నించండి. ఒకటే సోర్స్ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే ఇది మీకు కొద్దిగా బర్డన్లా అనిపించుద్ది, కొద్దిగా బరువులా అనిపించుద్ది. అది మీకు కొద్దిగా సరిగ్గా అవ్వదు, మేనేజ్మెంట్ చేయలేకపోతుంటారు. కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ గురించి ఆలోచించండి. అలా కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి అలాగే మీ చతుర్థాధిపతి ప్రెజెంట్ 2nd హౌస్ లోపల జలతత్వ రాశి కర్కాటక రాశిలో ఉండడం వల్ల ప్రెజెంట్ మీరు కొద్దిగా డబ్బుకు సంబంధించిన విషయాల లోపల కొద్దిగా ప్రయత్నం అయితే నడుస్తుంది. ఆ ప్రయత్నం సిద్ధించుతుందా అంటే సిద్ధించుతుంది, కంగారు పడకండి. కొద్దిగా ఏంటంటే మీరు క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నించండి. క్రమశిక్షణ అంటే ఏం తెలుసా, డిసిప్లిన్లో ఉండడానికి ప్రయత్నించండి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ పని చేయాలి అప్పుడు అక్కడ ఆ పని అలాగే చేయండి. మూడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది చేద్దాం, తర్వాత అది చేద్దాం, చూద్దాం, ఇలాంటి మీరు వ్యవహారాలు పెట్టుకోకండి. ప్రెజెంట్ మీది ఏదైనా బిజినెస్, సొంతంగా ఏదైనా ప్రొఫెషనల్ లేకపోయినట్లయితే మీ కెరియర్ లోపల జాబ్ చేస్తున్నట్లయితే సీరియస్ అవ్వండి.
సీరియస్ అయి పని చేసినట్లయితే తప్పకుండా మంచి పని చేయగలుగుతారు. అన్ని సాటర్న్ తోటి ట్రయాంగల్ లోపల బుధుడు గోచరం ఉండడం వల్ల విద్యని నేర్చుకోండి. ఏం విద్య నేర్చుకోవాలి? మీరు ఏదైతే చేస్తున్నారో అందులో కొద్దిగా ఇంకా ఎక్స్ట్రాగా నేర్చుకోండి. ఇది నేర్చుకుంటే మరి పని అవుతుందా అంటే తప్పకుండా పని అవుతుంది. నేర్చుకోండి, ఎంత నేర్చుకుంటారో అంత మీకు చాలా మంచిది. ఇంకొక విషయం చూసుకోండి, హెల్త్ పరంగా ఎవరికైతే డయాబెటీస్ ప్రాబ్లం ఉందో క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి, వాళ్ళు కొద్దిగా వాకింగ్ చేయండి, డాక్టర్ మీకు ఏవైతే చెప్పాడో ఆ నియమాలు పాటించడానికి ప్రయత్నించండి. అన్ని ప్రత్యేకంగా హెల్త్ లోపల ఒక మాట చెప్తా, స్కిన్కి సంబంధించి ఏదైనా ఎలర్జీ ముందు నుంచి మీకు కనుక ఉన్నట్లయితే కొద్దిగా డాక్టర్ని మీరు తప్పకుండా సంప్రదించండి. ఆయుర్వేదాన్ని ఎక్కువగా మీరు ఉపయోగించండి, చాలా బాగుంటుంది. అప్పుల్లో కనుక మీరు బాధపడుతున్నట్లయితే కొద్దిగా మీరు ఎవరితోటి ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించండి, వాళ్ళతోటి దూరంగా ఉండకండి. ఉన్న పరిస్థితి ఉన్నట్టు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా మీరు తెలుసుకోండి. కుజుడిది 4వ దృష్టి 6th హౌస్ పైన ఉండబోతుంది. కుజుడిది 4వ దృష్టి 6th హౌస్ పైన ఉండబోతుంది అని 6th లార్డ్ కనుక చూసుకున్నట్లయితే కుజుడే అవుతాడు. 6th లార్డ్ కూడా చూసుకున్నా కూడా మీకు కుజుడే అవుతాడు. అందువల్ల నేను చెప్పాల్సింది ఏంటంటే కొద్దిగా అప్పులు వల్ల కొద్దిగా బాధగా ఉంటుంది, కానీ ఉన్న పరిస్థితి ఉన్నట్టు మీరు చెప్పడానికి ప్రయత్నించండి. అవతల వ్యక్తి మీ మాట కూడా వింటారు, ఎందుకంటే మీలో అవతల వ్యక్తికి కావాల్సిన కొన్ని విషయాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ముందుకు వెళ్ళడానికి మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం చూసుకోండి, ఎవరికి అప్పులు ఇవ్వకండి. అప్పు చేసినా కూడా మంచి చోటే అప్పు అవుతుంది, బ్యాంకు నుంచి కావచ్చు, వ్యక్తుల నుంచి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మంచి చోటే అవుతుంది. హెల్త్ పట్ల కొద్దిగా బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ కొద్దిగా జాగ్రత్తగా సమయానికి భోజనం చేయండి, సమయానికి అన్ని ఏవైతే డాక్టర్ మిమ్మల్ని చెప్పాడో ఆ ప్రకారంగా ఉండడానికి ప్రయత్నించండి. దాంపత్య జీవితంలో కనుక చూసుకుంటే దాంపత్య జీవితం లోపల పర్వాలేదు, బాగుండబోతుంది. మీ వైఫ్ సపోర్ట్ రాబోయే రోజుల్లో మీకు దక్కబోతుంది. తన సహకారంతో పాటే మీ లైఫ్ లోపల కొన్ని పనులు జరగబోతున్నాయి. ఇక కుటుంబ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే 2nd అలాగే 5th హౌస్ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే బుధుడు అలాగే శుక్రుడు అవ్వడం వల్ల ఇది మీ ఫేవరబుల్గానే ఉండబోతుంది. కొద్దిగా మీ సంతానానికి సంబంధించిన విషయాల లోపల కొద్ది ఖర్చులు పెరగబోతున్నాయి, లేకపోతే కొద్ది టెన్షన్ అయితే ఉండే అవకాశం ఉండబోతుంది. కానీ ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే పర్వాలేదు, బాగుంది. కొద్దిగా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా పద్ధతిగా రాబోయే రోజుల్లో మీరు నెరవేర్చే అవకాశాలు కనబడుతున్నాయి. ధర్మపరంగా రుచి పెరగబోతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల కొద్దిగా ఆసక్తి పెరగడం వల్ల మంత్ర జపం, అనుష్ఠానం, తీర్థక్షేత్రాలు దీనికి సంబంధించిన విషయాలు రాబోయే రోజుల్లో మీకు ఇంట్రెస్ట్ పెరగబోతుంది. మనసులో ఒక రకంగా చెప్పాలంటే స్పిరిచువాలిటీ పెరిగిన తర్వాత ఒక వ్యక్తి ఎలా ఉంటారో ఆ ప్రకారంగా రాబోయే రోజుల్లో మీరు ఉండబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వారికి ఈ 1st నుంచి 15th వరకు టైం ఏదైతే ఉందో బాగుంది, ఫేవరబుల్గా ఉంది. సాటర్న్ దశమ స్థానంలో సెంటర్లో ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్న రకంగా అవ్వడానికి కొద్ది టైం పట్టుద్ది.
కానీ మీరు అనుకున్న రకంగా తప్పకుండా అవుద్ది. డీలే అవుతుంది, ఇంకా అవ్వట్లేదు, ఇంత ప్రయత్నం చేస్తున్న రిజల్ట్ రావట్లేదని కంగారు పడకండి. మీరు చేస్తూనే ఉండండి. ఎప్పుడు తెలుసుకోండి, మిథున రాశి వారు ప్రెజెంట్ సాటర్న్ కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఒకటే ఆప్షన్ పైన డిపెండ్ అయి ఉండకండి. మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకొని ఉండండి. ఒక ఆప్షన్ వదిలేసిన తర్వాత ఇంకో ఆప్షన్ మీరు ఎక్కడైతే వెళ్తారో ఫస్ట్ ఆప్షన్ అప్పుడు మీరు సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకటి దానిపైన మీరు డిపెండ్ అయి ఉన్నట్లయితే మీకు అది సక్సెస్ఫుల్ అస్సలు అవ్వలేరు. భాగ్యస్థానం లోపల రాహు ఉండడం వల్ల, ఇది కుంభరాశిలో రాహు ఉండడం వల్ల ఇది మీ వ్యక్తిగత విషయాల లోపల చాలా బాగుంటుంది. గవర్నమెంట్ నుంచి ఏదైనా మీకు సహకారం కనుక అవసరం ఉన్నట్లయితే తప్పకుండా మీరు సహకారం పొంది తీరుతారు. ఒక రకంగా చెప్పండి మిథున రాశి వారు బాగుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. మీ కులదేవి అదే రకంగా కులదేవత ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఆరాధన తప్పకుండా తీసుకోండి. పితృదేవతల ఆశీర్వాదం మీకు చాలా అవసరం. భాగ్యస్థానం లోపల రాహు ఉండడం వల్ల, అదే రకంగా మీ రాశి లోపల సూర్యుడు ఉండడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం మీకు చాలా అవసరము. ఇంకేమైనా ప్రశ్నలు కనుక ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.